మీరు మీ అబ్బాయికి మళ్ళీ పెళ్లి చేస్తారు కదా, అప్పుడు మీకు నా సంతకం అవసరమవుతుందమ్మా. పేపర్స్ పంపించండి, నేను సంతకం చేస్తాను. అరే ఇప్పటికైనా నోరు మూసుకో. ఆడపిల్లలు ఇంతలా మాట్లాడటం మంచిది కాదు. అందుకే నీ ఇల్లు ముక్కలైంది. అందరి అదృష్టం నా అంత బాగుండదు కదా అత్తయ్య. ఏమీ తినకుండా ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకు, లేకపోతే ఈ ఇంటికి అరిష్టం జరుగుతుంది. తెలుసా అమ్మా, ఎవరికైనా ఊరు శిక్ష వేసేటప్పుడు ఊరు తీయడానికి ముందు తినడానికి ఏమైనా కావాలా అని అడుగుతారు. నాకు కూడా ఈరోజు అలాగే అనిపిస్తుంది. శాశ్వతంగా నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. పెళ్ళై 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే భార్యగా నా హక్కుని కోల్పోతున్నాను. మీరే చెప్పండమ్మా, మీరు కూడా ఒక ఆడవారే కదా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో నాకు ముద్ద ఎలా దిగుతుంది? మీకు బహుశా నేను నచ్చకపోవచ్చు, కానీ ఒక మాట మాత్రం మీరు ఒప్పుకుంటారు కదా, ఈరోజు నా జీవితం నాశనం అయిపోతుందని. మా అమ్మ నా పెళ్లి చేయడానికి ఎంత కష్టపడిందో. నేను కూడా ఎన్నో కలలతో అత్తారింటికి వచ్చాను. ఇక ఎక్కువ వివరించాల్సిన అవసరం లేదు. అత్తారింట్లో ఉండాలంటే అత్తగారింటి వాళ్ళ మాటలు వినాలి, అర్థమైందా? ఏమైంది పెద్ద వదిన? పొద్దున్నే ఈ అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? నిజంగా ఈ అమ్మాయికి వెళ్ళేటప్పుడు కూడా ప్రశాంతత లేదు. ఇది ఇక్కడ ఉన్నంతసేపు బాధ పెడుతూనే ఉంటుంది. ఠాకూర్ గారు, దీనికి చెప్పండి, ఏమీ తినకుండా ఇంటి నుంచి వెళ్లాల్సిన అవసరం లేదని, లేకపోతే ఈ ఇంటికి మంచిది కాదు. ఇదే మాట నేనే చెప్తే నాకు పెద్ద ఉపన్యాసం ఇచ్చింది. ఎలాగూ దీనికి వంటిట్లకు ప్రవేశం లేదు. మీరే వెళ్ళి దీనికి టీ బిస్కెట్లు తీసుకురండి. అమ్మా, నా కోసం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. నేను మంచినీళ్ళతో సరిపెట్టుకుంటాను. ఇప్పుడు నోరు మూసుకో. నీ మాటలు చాలా విన్నాను. వదిన దీనికి టీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఒక బిస్కెట్ ఇస్తే సరిపోతుంది కదా, అంతే చాలు. అవును పిన్ని గారు, అడుక్కునే దానికి ఒక బిస్కెట్ ఇచ్చినా 2 ఇచ్చినా ఏం తేడా ఉంటుంది? దెప్పి పొడుస్తున్నారా? లేదు, నేను మిమ్మల్ని ఏమీ తెప్పి పడవడం లేదు. వదిలేని ఠాకూర్ గారు, ఎలాగూ వెళ్ళిపోతుంది. ఒక బిస్కెట్ తీసుకురండి. తీసుకొస్తాను. అహానా, నువ్వు ఇప్పుడే వెళ్ళిపోతున్నావా? అవునక్క, ఇప్పటిదాకా ఎవ్వరూ నిద్రలేవలేదు, అందుకే ఎదురు చూస్తున్నాను. అమ్మాయి ఎవరినైనా తోడు పంపిస్తారు కదా. మరీ తెలివితేటలు చూపిస్తోంది. పుట్టింటికి వెళ్ళడానికి తహతహలాడిపోతోంది. ఆగు, నీ సంగతి తేలిస్తాను. ఏయ్ పెద్ది, చెప్పండమ్మా. నేను నా గదిలోకి వెళ్తున్నాను. ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్తే నాకు అస్సలు పిలవద్దు. సరే అమ్మా. అయ్యయ్యో, మోకాలు కూడా పోయింది అమ్మా. అత్తయ్య, ఓహ్, నా నడుము విరిగింది. మీకు పెద్దగా తగలేదు కదా, ఎలా పడిపోయారు? తెలియదు ఠాకూర్ గారు, నేను ఉదయాన్నే ఎవరి అశుభ ముఖాన్ని చూశాను. ఖచ్చితంగా ఇదే నీళ్లు పోసి ఉంటుంది. చిన్న వదిన, అన్నయ్య, చిన్న వదిన, త్వరగా రండి, వదిన పడిపోయింది. అరే అక్క, ఏమైంది? ఏమైంది మీకు? ఏమైంది? అమ్మా చూడండి, ఏమైంది? అమ్మా, నా నడుము విరగాలని ఎవరో కావాలనే నీళ్లు పోసారా? ఇది దురదృష్టరాలు. చూడు, జరగకూడనిది జరిగిపోయింది. వదిన దీంతో మాట్లాడుతోంది, మాట్లాడుతూ తెలియకుండానే పడిపోయింది. అమ్మా, మీరు లేవడానికి ప్రయత్నించండి, నేను మీకు సాయం చేస్తాను. నేను ఒక మాట చెప్పునా, మీరందరూ ఇలా చుట్టుముట్టి కూర్చుంటే అమ్మకి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం గాలి రానివ్వండి, కాస్త దూరం జరగండి ప్లీజ్. అన్నయ్య, మీరు అమ్మని ఇలా లేపలేరు. ఒక పని చేస్తాను, నేను ఫ్రిడ్జ్ నుంచి ఐస్ బ్యాగ్ తీసుకొస్తాను. ఐస్ పెడితే అమ్మకి కొంచెం ఉపశమనం కలుగుతుంది. నేను తీసుకొస్తాను. అరే లేదు, నువ్వు ఉండనివ్వు.
అత్త ఎంత కోపం వస్తే అంత చూపించండి, కానీ ఇప్పుడు మీకు ఐస్ పెట్టడం చాలా అవసరం. అప్పుడే మీ ఇబ్బంది తగ్గి మీరు నిలబడగలరు. ఇది మీకు చాలా అవసరం. ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను ఐస్ తీసుకొస్తాను. డాక్టర్ని పిలవాల్సిందే. మీకు చాలా ఎక్కువగా నొప్పిగా ఉందా చెప్పండి. చూడండి మరది గారు, చూడండి అమ్మని అనుమానిస్తున్నారు చూసారా? అరే నేనేమైనా ఇక్కడ నాటకం ఆడుతున్నానా ఏంటి? నీకు ఈ కన్నీళ్లు కనిపించడం లేదా అమ్మో? చూడండి, పైగా అందరూ అడుగుతున్నారు అమ్మ నొప్పిగా ఉందా, నొప్పిగా ఉందా? చూడండి అమ్మో, అమ్మా చూపించండి మీకు ఎక్కడ దెబ్బ తగిలింది. అరే సేవలేమీ చేయక్కర్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మా నేను చెప్పాను కదా, మీకు ఎంత కోపం ఉంటే అంత చూపించండి, కానీ ముందు నన్ను ఐస్ పట్టనివ్వండి. మీ మంచి కోసమే చెప్తున్నాను, ప్లీజ్. మీరెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. నా పెళ్లికి ముందు మా ఇరుగు పొరుగున ఎవరికి యాక్సిడెంట్ అయినా లేక దెబ్బ తగిలినా ఫస్ట్ ఎయిడ్ కోసం నన్నే పిలిచేవారు. నిజంగా అత్తయ్య, నన్ను ప్లీజ్ ఐస్ పెట్టనివ్వండి. ఆ తర్వాత మీరు నన్ను తిట్టండి. ఏం చెప్పాలనుకుంటే అది చెప్పండి. ఎంత చల్లగా ఉందో చూడ్చిందా? హే అర్జున్, చూడు ఎలా పగ తీర్చుకుంటుందో చూడు. అత్తయ్య, మరి కాసేపట్లో డాక్టర్ వస్తారు, అప్పుడు మీరు ఆయన్నే అడగండి నేను చేసింది తప్పో ఒప్పో. ఆనా, నువ్వు గమ్మున ఐస్ పెట్టు. ప్రతి విషయానికి గొడవ పట్టడం అవసరమా? కొంచెం నోరు మూసుకోలేవా? నేనేం తప్పు మాట్లాడానక్క. ఎలాగో మరి కాసేపట్లో వెళ్ళిపోతాను. ఉన్నంతసేపైనా కనీసం అమ్మని చూసుకుంటాను. చూడుచిందా, చూడు ఎంత గొప్ప మాటలు మాట్లాడుతుందో. నా పరిస్థితి ఇలా ఉన్నా ఇది పుట్టింటికి వెళ్లే మాటలు మాట్లాడుతుంది. ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఎవరు వెళ్తారు చెప్పు? చూడు చూడు, దీనికి నా మీద అస్సలు ధ్యాస లేదు. నేను ఇల్లు వదిలి వెళ్ళాలన్న నిర్ణయం మీదే కదా. అయినా నేను మీకు ఐస్ పెడుతున్నాను కదా, కాసేపట్లో తగ్గిపోతుంది. ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను. నొప్పి తగ్గడం కాదు, ఇంకా పెరుగుతోంది. వదిలే. కానీ అది ఎలా సాధ్యం అమ్మా? మనం ఎక్కడైతే ఐస్ పెడతామో అక్కడ మొద్దు బారిపోతుంది. మీకు ఖచ్చితంగా ఇంకెక్కడో దెబ్బ తగులుతుంది. ఒళ్ళంతా దెబ్బలు తగిలే, శరీరం అంతా నొప్పిగా ఉంది. ఓ అమ్మో. అన్నయ్య, ఒక పని చేద్దాం. అమ్మని ఇక్కడ ఇలా ఉంచలేం కదా, మనం త్వరగా తన గదిలోకి తీసుకెళ్దాం. పదండి, లేపండి. అత్తయ్య నెమ్మదిగా. అమ్మా మీరు ఆ వైపు తిరిగి పడుకోండి, నేను ఐస్ పెడతాను. అహనా నేను పెడతాను. లేదక్క, మీరు సరిగ్గా పెట్టలేరు. అయినా కనీసం అమ్మ సేవ అయినా చేసుకుంటాను. లేదు లేదు, ఇక చాలు, ఇక్కడి నుంచి వెళ్ళు. చూడండి, మీకు దాన్ని తిట్టాలనిపిస్తే తిట్టండి, కానీ ఐస్ మాత్రం పెట్టుకోవాల్సిందే. ఆహానా చెప్తుంది కదా అమ్మా, ఐస్ పెట్టించుకోండి. లేదు. ఏమైంది? అమ్మ పొద్దున్నే పారిపోయింది. ఓ సరే గాని అహానా పెద్దమ్మ సేవలో పడింది కదా అని అహానా పుట్టింటికి వెళ్ళడం క్యాన్సిల్ అయిపోతుందా ఏంటి? అన్నయ్య, నాకేం అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందో. అయినా ఎవరిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వనని అమ్మ చెప్తోంది. చూడు చిన్న, పెద్దమ్మ పడిపోయినందుకు నాకు బాధగానే ఉంది. కానీ ఈ సాగుతోనైనా అహానా పుట్టింటికి వెళ్ళడం ఆగిపోతే అది మంచి విషయమే. విషయం బానే ఉంది కానీ అన్నయ్య, నీకు తెలుసు కదా పెళ్లి విషయంలో నా రాత ఎంత దరిద్రంగా ఉందో. ఎప్పుడు ఏ హెచ్చరిక లేకుండా ఈ గాలి ఎటు మళ్ళుతుందో నాకేం అర్థం కాదు. చూడు చిన్న, నేను నీ రాతను మార్చలేను, కానీ పెద్దమ్మకి దెబ్బ గట్టిగా తగిలిందా? అవునన్నయ్య, అలాగే అనిపిస్తోంది. అమ్మ అరుస్తోంది. నాకేం అర్థం కాలేదు. ఆమెనెప్పుడు ఇలా చూడలేదు. నాకు అనిపిస్తోంది మనం ఒకసారి డాక్టర్ని పిలవాలని. ఆయన వచ్చి ఒకసారి చెకప్ చేస్తే మనందరి టెన్షన్ పోతుంది. ఇంత పొద్దునే డాక్టర్ అక్కడ దొరుకుతారు? నేను ఒకసారి డాక్టర్ గారింటికి వెళ్తాను. ఒక రోజు పొద్దున్నే లేస్తే ఆయనకేం మునిగిపోదు. అయినా చుట్టుపక్కల వాళ్ళకి ఆయన అవసరపడాలి కదా. పద, నేను నీతో వస్తాను. స్కూటర్ మీద వెళ్తే త్వరగా పిలుచుకురావచ్చు. అరే వద్దు మరద గారు, వద్దు, స్కూటర్ వద్దు. వదిన వస్తాం. అరే అమ్మా. నొప్పిగా ఎలా ఉందా? పడ్డారు మీరు?